ఆలోచన విధానంలో, నువ్వు మనుషుల్ని చూస్తున్న కోణంలో. అందుకే ఎవరేం మాట్లాడినా నువ్వు వినే స్థితిలో గాని వినిపించుకునే పరిస్థితిలో గాని లేవు. చూడాది, పుట్టిన పాప దూరం అయితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అర్థం చేసుకోగలను. నువ్వంతలా అర్థం చేసుకునేదానివైతే బిడ్డను ఎలా దూరం చేస్తావమ్మా? సింధు, ప్లీజ్ నువ్వు కాసేపు మాట్లాడకు. అది పాప ఎక్కడున్నా క్షేమంగానే ఉండుంటుంది. వీలైనంత త్వరలో క్షేమంగా తిరిగి వస్తుంది కూడా. కానీ నువ్వు ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నీ వ్యాపారం గురించి ఆలోచించడమే మర్చిపోయావు. జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదగాలని, అందుకు ఆ షాప్ పునాదిగా ఉపయోగపడుతుందని ఎన్నో కలలు కన్నావు. కానీ ఆ షాప్ సంగతే మర్చిపోయావు. ఇలా అయితే ఎలా చెప్పాది? షాపు వ్యాపారం ఎదగడం, కడుపును పుట్టిన బిడ్డే దూరమైనప్పుడు ఎవరికోసం వదినా కష్టపడాలి? వదినా, కష్టపడతాను, జీవితంలో ఎదుగుతాను. కానీ నా బిడ్డ ఎక్కడుందో చెప్పు వదినా. ప్లీజ్ వదినా. అది నిజంగా నాకు తెలీదయ్యా. ప్లీజ్ అర్థం చేసుకో. చాలు వదినా, చాలు. ఇన్ని నీతులు చెప్తున్నావే తప్ప పాప గురించి మాత్రం చెప్పట్లేదు. ఎందుకు వదినా మా మీద ఇంత పగ సాధిస్తున్నావు? అది నువ్వు పొరపాటు పడుతున్నావు. వద్దొదినా, చెప్పింది చాలు. దయలేని వాళ్ళని ఎంత బతిమాలినా ఏం ఉపయోగం? నా అమాయకత్వం కాకపోతే పదసింది. నీ చిన్న కొడుకు ప్రాణాల్ని నీ చేతులతోటే పోగొట్టుకుంటావా? ఆ స్వామీజీ ఏం చెప్పారో మర్చిపోయావా? నీ చిన్న కొడుకు పుట్టిన బిడ్డ అతన్ని నాన్న అని పిలిస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని, ఆ పిలుపుతో అతనికి ప్రాణగండం ఉంది అన్న విషయం నువ్వు మర్చిపోయావా? ఏమ్మా వసుంధరా, ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుందమ్మా ఈ కొంపలో? అటు ఆదిగాడేమో పని పాట మానేసి పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. ఇటు సింధునేమో నా బిడ్డ అని పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. ఇటు నువ్వేమో మనవరాల గురించి ఆలోచిస్తూ ఒకటే బాధపడిపోతున్నావు. ఇంతమంది బాధపడుతున్నా, ఇంట్లో ఇలాంటి పరిస్థితులున్నా నీ పెద్ద కోడలు సినిమా చూసినట్టు చూస్తుందే తప్ప నోరు తెరిచి పాప గురించి ఒక్క మాట చెప్పడం లేదు. అసలు దాని మనసు చెలిస్తే గదా. చూడు వసుంధరా, ఎంతడిగినా ఆ అమ్మాయి చెప్పటం లేదు గాని రుద్రగిరిలో చుక్కమ్మకు తెలిసిన స్వామీజీ ఉన్నారు గదా, ఆయన దగ్గరికి వెళ్ళి పాప గురించి అడుగు. ఏ దిక్కునున్నదో ఆయనే చెప్తారు. సరే అత్తయ్య. స్వామీజీ దగ్గరికి ఎవరిని తీసుకువెళ్తారత్తయ్య? ఎవరిని తీసుకువెళ్లేదేమిటే, చుక్కమ్మని తీసుకుని వెళుతుంది. చుక్కమ్మ ఎక్కడుంది తీసుకువెళ్ళడానికి? ఏ ఎక్కడికెళ్ళింది? ఊరికెళ్ళిందా?
చుక్కమ్మ చనిపోయింది. ఏంటి భూమి నువ్వు చెప్పేది? చుక్కమ్మ చనిపోవడం ఏంటి? చనిపోవడం కాదత్తయ్య, చంపేశారు. దేవరాజ్ చంపిన ముసలమ్మ ఎవరూ కాదు, చుక్కమ్మే. భూమి, నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య, ఇప్పుడే ఆయన ఫోన్ చేసి చెప్పారు. మై గాడ్, ఇంత ఘోరం జరిగిపోయిందా? ఊళ్ళో మన కుటుంబానికి ఉన్న నమ్మిన బంటుని పొట్టన పెట్టుకున్నాడు. వీడికి ఇదేం పోయే కాలం. ఊరుకో వసుంధరమ్మా. నా వల్ల కావట్లేదు దాక్షాయిని. చుక్కమ్మ చనిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. తను చాలా మంచి మనిషి దాక్షాయిని. ప్రతి క్షణం మా కోసం, మా కుటుంబం కోసం ఆలోచించేది. మేం సంతోషంగా ఉండాలని ఆరాటపడేది. అలాంటి మంచి మనిషికిలా చాలా బాధగా ఉంది. అసలంత మంచి మనిషిని, అందులోనూ ముసలమ్మని కూడా చూడకుండా చంపడానికి ఆ దేవరాజుకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నాకు తెలిసి మా మీద పగతోటే చుక్కమ్మని చంపుంటాడు. పాపం, మా కోసం ఒక అమాయకురాలు బలైపోయింది. నిరంతరం మా కోసం పాటుపడే ఒక మంచి మనిషిని కాపాడుకోలేకపోయాం. దాక్షాయిని, ఏంటి వసుంధరమ్మా? నేను రుద్రగిరి వెళ్దాం అనుకుంటున్నాను. రుద్రగిరా? ఎందుకు? చుక్కమ్మ గురించి వాళ్ళతో చెప్పాలి కదా, అందుకోసమని వెళ్దాం అనుకుంటున్నాను. నీ ఇష్టం వసుంధరమ్మా. సార్, మీకు బెయిల్ వచ్చింది. చూడండి, మీ వ్యక్తిగత పూచీగతి మీద అతని కండిషన్ బెయిల్ ఇస్తున్నాను. అతను రెగ్యులర్గా వచ్చి సంతకం పెట్టలేదనుకోండి, మీకు ప్రాబ్లం వస్తుంది. అలాగేనండి. నమస్కారం అండి ఆనందవర్ధన్ గారు. బెయిల్ ఇప్పించినందుకు ధన్యవాదాలు. మీ అల్లుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడయ్యా, దేనికోసం దేన్ని వదులుకోవాలో తెలుసుకోవటం జ్ఞానం. ఆ లాజిక్ బాగా వంటబట్టినట్టుంది. అందుకే నా కోసం అంత రిస్క్ చేశారు. ఏదేవైనా థ్యాంక్స్. మరోమారు కలుద్దాం. ధన్యవాదాలు. ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ కలుద్దాం. ఏంటి నాన్న మీరు చేసిన పని? అతనికి బెయిల్ ఇప్పించడం ఏంటి? చెప్పు నాన్న. అతను చంపింది ఎవరో ముక్కు మొహం తెలియని ముసలమ్మని కాదు నాన్న, అత్తయ్య వాళ్ళకి బాగా కావలసిన మనిషిని. మా కుటుంబం బాగుండాలని, క్షేమంగా ఉండాలని ప్రతి క్షణం తప్పని పడే వ్యక్తి నాన్న ఆ చుక్కమ్మ. అలాంటి మనిషిని దారుణంగా చంపిన దుర్మార్గుడికి శిక్ష పడాలని కోరుకోవాల్సింది పోయి బెయిల్ ఇప్పించడం ఏంటి నాన్న?
ఫోటోని ఆయనకి చూపిస్తానని మళ్ళీ ఆ దేవరాజ్ మిమ్మల్ని బెదిరించుంటాడు. అందుకే మీరలా చేసుంటారు. అది కాదు నాన్న, ఆ దేవరాజ్ బెదిరింపులకి భయపడొద్దు. ఒకవేళ పరిస్థితి అంత దూరం వస్తే ఆయనకి నేను అర్థమయ్యేలా చెప్పుకుంటానని చెప్పాను కదా నాన్న. మరి అలాంటప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం ఏంటి నాన్న? అయినా అంతగా భయపడిపోవడానికి అతనేమైనా ప్రాణాలు తీస్తాడా? అవునమ్మా, ప్రాణాలు తీస్తాడు, తీసేవాడు కూడా. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? ప్రాణాలు తీసేవాడు కూడా అంటున్నారు. ఏమైంది నాన్న? చూడమ్మా, అమ్మా, ఈ కట్టేంటమ్మా? ఏమైందమ్మా? అమ్మా, మాట్లాడవేంటమ్మా? ఏం జరిగింది అమ్మా? నాన్న, అమ్మకేమైంది? చెప్పు నాన్న, అమ్మకేమైంది? నాన్న చెప్పు. ఆ దేవరాజు మనుషులు చూడు, గబగబా పరిగెత్తుకుని చకా బెయిలిచ్చి అన్నను బయటికి తీసుకురా. లేదనుకో ఇక్కడ నీ భార్య పీక తెగుతుంది. వద్దు, ఏం చేయొద్దు. అది నీ మీదే ఆధారపడుంది. ఏయ్, చెప్పింది అర్థం కాలేదా? మిమ్మల్ని కాపాడుకోవటానికి వాడికి బెయిలిప్పించక తప్పలేదమ్మా. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తొందరపడ్డాను. సారీ నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. భూమి గారు మీరా? రండి కూర్చోండి. మీరేంటి మేడం ఇలా వచ్చారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద మేడం? దేవరాజ్ మీద. అతను బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఒక్క రోజునే అవ్వలేదు. ఇంతలోనే ఏం చేశాడు మేడం? అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయించమని అంటే అతను బెయిల్ ఇప్పించిన వ్యక్తి మీ నాన్నగారా? అవును సార్. అతను తన మనుషుల్ని పంపించి మా అమ్మని చంపేస్తానని బెదిరిస్తే మా నాన్న భయపడిపోయి అతనికి బెయిల్ ఇప్పించాడంట. మీరు కంప్లైంట్ రాసేయండి మేడం, అతని సంగతి నేను చూసుకుంటాను. మ్. ఇక మీరు వెళ్ళండి మేడం, అతను లాక్కొచ్చి లోపల పడేస్తాను. థ్యాంక్ యూ అండి. కానిస్టేబుల్స్ పదండి.
దాక్షాయణి ఎందుకు పాప అంతలా ఏడుస్తోంది? అదే తెలియట్లేదమ్మా. అయ్యో అమ్మా, పాప ఒళ్ళు బాగా కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. అయ్యో అవునా, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. జైవా, జైవా, నేను బయటికి వెళ్తున్నాను. కార్ నాకు కావాలి. కొంచెంసేపు ఉండు సింధు, పాపకి బాగా జ్వరంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళొచ్చాక వెళ్దుగానిలే. లేదు, నాకు అర్జెంట్ పనుంది. అది కాదు సింధు, పాపకి. ఏంటండి పాప? నాకు అర్జెంట్ పనుందంటే వినరే. ఓ కార్ ఏమో మీ పెద్ద కొడుకు తీసుకెళ్లాడు, ఇంకోటేమో మీ పెద్ద కోడలు తీసుకెళ్ళింది. ఏ వాళ్ళకైనా పనులు మాకుండవా? వాళ్ళు మాత్రమే కార్లు వాడుకోవాలా? మేం వాడుకోకూడదా? మాకు అర్హత లేదా? పాపకి బాగాలేదంటే అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతావండి సింధు. ఏంటండి పాప పాప అంటారు? అయినా పని మనిషి పిల్లకి బాగోలేకపోతే మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఆ పిల్ల విషయంలో ఆవిడ కంటే మీరే ఎక్కువ కంగారు పడుతున్నారు. అంత అవసరమేంటో. అది కాదు సింధు, ఎంతైనా పసిపిల్ల కదా. అయితే మాత్రం ఒక అనాథ పిల్లకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఏంటే అయినా అది అన్నదానిలో తప్పే ఉన్నది? ఎందుకు దాని మీద అరుస్తున్నావు? అది కాదత్తయ్యా. ఏమిటే అది కాదు, కోడలి కంటే నీకు పని మనిషి కూతురు ఎక్కువైపోయిందా? అంతే కదా పిన్ని, పనోళ్ళ కంటే అద్మానం కదా మా బతుకులు ఇక్కడ. ఏం చేస్తాం? అమ్మా, పాప కోసం మీరెందుకమ్మా గొడవ పడుతున్నారు? నేను ఆటోలో తీసుకెళ్తాను. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి అమ్మా. అమ్మడు, సినిమాకి టైం అయిపోతుంది. పిన్ని గారు మీరు టాబ్లెట్లు వేసుకొని పడుకోండి. అలాగేలే. ఒక ట్రావెల్ బస్ పంపిస్తాను. శ్రీమంత్తో పాటు వాడి ఫ్యామిలీని కూడా పంపించు. నా గురించి నీలాంటి బ్లాక్ మెయిలర్స్ చెప్తే నమ్మడం కాదు కదా, చెప్పిన వాళ్ళని స్పాట్లోనే చంపేస్తాడు.